నిజంగా నాకు ఒకటే అర్థం అవ్వడం లేదు. ఈ సమాజం అండ్ యువత ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే 2 విషయాల్లో మనం నిన్నటి నుంచి చాలా తేడాను గమనిస్తాము. ఏంటంటే సౌత్ కొరియాలో మన తెలుగు అమ్మాయి, విశాఖపట్నానికి చెందిన తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ ఎన్నో ఏళ్లుగా కష్టపడి అథ్లెటిక్స్‌లో హర్డిల్స్‌లో 100 మీటర్స్‌లో 100 మీటర్స్ రన్నింగ్‌లో ఎన్నో పతకాలు సాధించింది. ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ని 2 సార్లు గెలిచింది. ఈసారి మొన్న జరిగిన సౌత్ కొరియాలో జరిగిన ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్స్ హర్డిల్స్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది ఇండియాకి. చూస్తే గ్రౌండ్‌లో జనాలే లేరు. బయట వర్షం పడుతుందంట. జనాలు చీరప్ చేసేవాళ్ళు లేరు. ప్రోత్సహించేవాళ్ళు లేరు. ఒక దేశం యొక్క కీర్తిని వేరే దేశంలో భారతదేశ జెండాను ఎగరవేస్తున్న ఒక అమ్మాయికి దొరికిన గౌరవం ఇది. ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు దాని గురించి. ఒక 'బిగ్ బాస్' అనే ఒక పనికిమాలిన షో. అది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షో అంతే. మనకి ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకోవాలి, వదిలేయాలి. అంతేగాని ఆ కళ్యాణ్ పడాలా, ఆ 'బిగ్ బాస్' షో గెలవడం వల్ల దాదాపుగా 50 లక్షల వరకు అమౌంట్ వచ్చింది. అక్కడితో అతని జీవితం సెటిల్ అయింది. అతను ఒక 3 మంత్స్ కష్టపడ్డాడు. అంతేగాని ఈ యువత ఆ కళ్యాణ్ పడాల ఊరికి వెళ్తా ఉంటే ఎంతగా అతని వెంట పడ్డారంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి, దండలు వేయడం ఏంటి, ఫ్లెక్సీలు కట్టడం ఏంటి, అసలు అర్థం కావడం లేదు. ఏది ఇంపార్టెంట్? 'బిగ్ బాస్' షో ఇంపార్టెంటా? దేశానికి పథకం తీసుకురావడం ఇంపార్టెంటా? జ్యోతి ఎర్రాజీ స్టేటస్లు లేవు. జ్యోతి ఎర్రాజీ గురించి ఒక్కడు కూడా సోషల్ మీడియాలో మాట్లాడడం లేదు, పోస్టులు పెట్టడం లేదు. కళ్యాణ్ పడాల గురించి గొడవలే పడుతున్నారు. ఏదైనా వీడియో చేస్తే కింద కామెంట్లు పెడతారు వాళ్ళకు సపోర్ట్‌గా. వాళ్ళేమన్నా వచ్చి వీళ్ళ ఫ్యామిలీని పోషించే విధంగా వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు. జ్యోతి ఎర్రాజీ అనే అమ్మాయి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ కొట్టింది. ఒక లేడీ అయ్యుండి మన దేశంలో లేడీస్‌కు స్పోర్ట్స్ పట్ల తల్లిదండ్రులు తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అమ్మాయిల్ని స్పోర్ట్స్ పరంగా పంపించడానికి. అటువంటిది జ్యోతి ఎర్రాజీ వాళ్ళ నాన్న హోమ్ గార్డ్, వాళ్ళ అమ్మ హోమ్ మేకర్. ఇటువంటి నేపథ్యం ఉన్న సందర్భంగా ఆమె వీటన్నింటిని అధిగమించి అంత పెద్ద ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ సాధిస్తే ఆమె పైన ఎవ్వరు కూడా పెదవిప్పడం లేదు. కళ్యాణ్ పడాల వాళ్ళ సొంత ఊరికి వెళ్ళింటే ఆ లోకల్ ఎమ్మెల్యే, చుట్టుపక్కల ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా అతన్ని ఆహ్వానించడానికి రావడం జరిగింది. తప్పేం లేదు. జ్యోతి ఎర్రాజీ లాంటి వాళ్లకు ఎందుకు అటువంటి ప్రోత్సాహం దొరకడం లేదు? దేశాన్ని రిప్రజెంట్ చేసే అమ్మాయిల పట్ల, వ్యక్తుల పట్ల ఎందుకు గౌరవం లేదు ఈ దేశంలో అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకసారి అనిపిస్తుంటుంది, మన ఇండియాలో గోల్డ్ మెడల్స్ ఎందుకు ఒలింపిక్స్‌లో రావు ఎక్కువగాని? ఎందుకంటే మన ఇండియాలో మంచికి తక్కువ ప్రాధాన్యత ఉంది. చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది మన ఇండియన్ యువత. ఎవడో వాడు హీరో వచ్చేసాడంటే వాడి వెనక పోయి ఫ్లెక్సీలు కట్టి ఆ కారు వెంట పరిగెత్తి వాడు ఏమైనా అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ పేరెంట్స్ బాధపడేది. ఆ ఎమ్మెల్యేకి ఆ హీరోకి ఏమీ సంబంధం లేదు. ఏమీ పట్టనట్టుగా ఉంటాడు ఆ హీరో. సో యువత ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక బాధ్యతగా ఉండాలి. ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోవాలి. తర్వాత దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి, రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ 'బిగ్ బాస్' ఏమి పెద్ద గోల్డ్ మెడల్ సాధించి తెచ్చిపెట్టేంత పెద్దదేం కాదు 'బిగ్ బాస్' అనేది. 'బిగ్ బాస్' వాళ్ళ సొంత ఫేమ్ కోసం ఆడతారు. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. దీనిపైన చాలామంది కూడా నెగిటివ్‌గా కామెంట్ చేయడం జరిగింది. స్టిల్ జ్యోతి ఎర్రాజీ కంటే ఎక్కువగా కళ్యాణ్ పడాలని చూస్తున్నారు. కళ్యాణ్ పడాలని ఎక్కువగా చూడొద్దని నేను చెప్పడం లేదు. కళ్యాణ్ పడాల సాధించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా జ్యోతి ఎర్రాజీ సాధించింది. బ్లైండ్ ఉమెన్ క్రికెటర్స్ సాధించారు. దాని గురించి ఎందుకు చర్చ లేదని కూడా నేను అడుగుతా ఉన్నాను. సో యువత, సమాజం ఆలోచించాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని.